మొన్న ఏదైతే కువైట్లో చిక్కుకుపోయినటువంటి ఒక వ్యక్తి శివ అనేటువంటి వ్యక్తి నారా లోకేష్ని అడ్రస్ చేస్తూ నన్ను రక్షించండి, నేను చచ్చిపోతున్నాను, ఇక్కడ నన్ను ఎడారిలో వదిలేశారు అంటూ ఒక వీడియో పోస్ట్ చేయడం, దాంతో లోకేష్ వేగంగా స్పందించాడు. విదేశాంగ శాఖతో మాట్లాడి అక్కడ రాయబారి కార్యాలయంతో మాట్లాడి తెలుగుదేశం ఎన్ఆర్ఐ విభాగాన్ని అక్కడికి పంపించి ఆయన తీసుకురావడం, ఆంధ్రాకి చేర్చడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక లోకేష్ మీద పూర్తి భరోసా వచ్చింది. ప్రతి ఒక్క బాధితుడు లోకేష్ని అడుగుతున్నారు. తాజాగా సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న మరో తెలుగువాడికి మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయి దుర్భర జీవితం గడుపుతున్నా అంటూ వీరేంద్ర కుమార్ అనేటువంటి వ్యక్తి ఎక్స్లో పోస్ట్ చేశారు. ఖతార్లో ఉద్యోగం ఇప్పిస్తానని మోసగించి సౌదీలోని ఎడారిలో ఒంటెల మధ్య తనని పడేశారంటూ వీరేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ బతకలేకపోతున్నా అంటూ వీడియో పోస్ట్ చేశారు. వీరేంద్ర వీడియో చూసినటువంటి లోకేష్ ధైర్యంగా ఉండమని స్వస్థలానికి తిరిగి తీసుకొచ్చే బాధ్యత తనదంటూ హామీ ఇచ్చారు. ఒకసారి అతని వీడియో చూద్దాం. నా పేరు సరళ వీరేంద్ర కుమార్ అండి. నేను ఒక ఏజెంట్ ఖతర్ అని చెప్పి ఖతర్ తీసుకొచ్చి అక్కడి నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చేసారండి ఎడారిలోకి. నేను ఈ నెల 10వ తారీఖున వచ్చానండి ఖతర్. అక్కడి నుంచి 11వ తారీఖున సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడారిలోకి తీసుకొచ్చేసారండి. అక్కడ ఆ బాబు నన్ను 4 రోజులు ఉంచుకుని సౌదీ అరేబియాలో ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయారండి ఎడారిలోని. నాకు 11వ తారీఖు నుంచి ఇప్పుడు వరకు నాకు ఆరోగ్యం ఏం బాగోలేదండి. రక్తంతో వాంతులు అయిపోతున్నాయి, ముక్కులంటే రక్తం వచ్చేస్తుందండి. ఇప్పుడు వరకు బాత్రూమ్కి వెళ్ళలేదండి, నేను బాత్రూమ్ రావట్లేదండి. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానండి. ఎవరైనా పెద్ద మనిషితో నాకు సాయం చేయండి. నన్ను ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి. నన్ను ఇక్కడ తీసుకొచ్చిన ఏజెంట్కి నేను వీసాకి 1,70,000 ఇచ్చానండి. 1,70,000 అప్పు చేసి ఇచ్చామండి, నేను మా కుటుంబ సభ్యులందరూ. ప్లీజ్ నన్ను కానీ ఇలా వదిలేసానండి. 10 రోజుల్లో కనుక నేను ఇలా ఉంటే కనుక చచ్చిపోతానండి. సరైన తిండి ఉండలేదండి, మంచినీళ్ళు తాగుదామన్నా కానీ నా నీళ్ళు ఉండలేదండి. ఇక్కడ ఎక్కడికో దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది. ఇది చూడండి, అక్కడ ఎక్కడో చిన్న చిన్న గుడారాలు ఉన్నాయి కదండి, అక్కడ ఉండాలండి. అన్ని వంటలేనండి, ఇవన్నీ వంటలేనండి. ప్లీజ్ అండి, నన్ను ఇక్కడ నుంచి కాపాడండి కొంచెం, ప్లీజ్ అండి. ఎవరొకరు సాయం చేయండి నాకు, ప్లీజ్ అండి. చూసిన లోకేష్ స్పందించారు. తనని ఆదుకుంటానని, భయపడద్దని ధైర్యం చెప్పారు.